భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నేను మీ విఆర్ విజయరామరాజు. ఇది కేవలం చీకట్లు ఎందుకు తీస్తుంటే ఇందులో కొంతమంది చీకట్లు ఉన్నారు, బయటికి రావాలని తీస్తున్నా. చీకట్లో ఉన్న ఇందుల గురించి చీకట్ల చెప్తున్నా, బయటికి రండి. ఇంపార్టెంట్ ఏంటంటే నా వీడియో తర్వాత ఒక వీడియో వస్తుంది, అది మ్యాక్సిమం షేర్ చేయండి, అందరికి పంపేయండి. నా వీడియో తర్వాత చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇంకోటి ఇలా సెక్యులర్ చెప్తున్నా, పెద్దన్న అవుతాడు, బడబాయ్ అవుతా, బాపి అవుతా, సమझे. ఇంకోటి దిస్ షుడ్ బి డిక్లేర్ హిందూ కంట్రీ, అంతే. అది ప్రతి ఒక్కళ్ళు హిందులారా, నా వీడియో తర్వాత ఇంపార్టెంట్ వీడియో ఉంటుంది, అది షేర్ చేయండి ప్రతి ఒక్కరికి. నా పేరు విఆర్ విజయరామరాజు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం. భారత్ మాతకి జై శ్రీరామ్. మా వాళ్ళ పేర్లు ఉన్నాయి, మీది ఒక్క పేరు అని ఉన్నదా? మీరు కట్టుకున్న కట్టడాలకు మీరు పేర్లు పెట్టుకున్నారు. నిన్న మొన్న కట్టుకున్న కట్టడాలు అవి కూడా స్వతంత్రంగా మీరు కట్టుకోలేదు, మా విశ్వాసాల మీద కట్టుకున్నారు. కారణం, మంచితనానికి మేము తల వంచుతాం కాబట్టి, అతిథిని మేము గౌరవిస్తాం కాబట్టి. ఇక్కడితో మీ ఆటలు సాగవు. ప్రతి హిందువు జాగృతమయ్యాడు. మీరు ఉండాలనుకుంటే మీ ధర్మాన్ని కట్టుబడి ఉండండి, లేదా రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండండి. ఇవి రెండు కాదని గనక మీరు ఉండాల్సి వస్తే ప్రతి యువకుడు ఒక ఛత్రపతి శివాజీ అయి కదలక తప్పదు. మేము ఆజన్మాంత బ్రహ్మచారులం, ఆత్మ సన్యాస యోగులం. ఇస్తే వరం, పెడితే శాపం. మీరు చల్లగా బతకండి. ఈ దేశం, భూమి, ఆకాశం ఉన్నంత వరకు బ్రతకండి. మేము మీకు ఇస్తున్నటువంటి స్వేచ్ఛ. మా స్వేచ్ఛను హరించాలని చూస్తే మేమేంటో కూడా చూపిస్తాం, జాగ్రత్త. ఇది మాకు ధర్మం నేర్పింది. నిత్యం యజ్ఞ అనుష్ఠాన శక్తితో లోకా సమస్త సుఖినో భవంతు అను ఆజ్యం పోస్తున్నటువంటి పరశురాముడే విధర్మీయులను చెండాడడానికి గండ్రగొడ్డలి కూడా పట్టాడు. అది మాకు తెలిసినటువంటి నీతి. సాధువులు గాజులేసుకొని కూర్చుంటారు, యోగులు మూలన జపం చేసుకొని కూర్చుంటారు అని అనుకోకండి. ఈ దేశాన్ని పునరుత్థానం చేసి ధర్మస్థాపన చేసినటువంటి హరిహరాయలు, బుక్కరాయలు కూడా సనాతన ధర్మంలో పుట్టిన యోగులే. అందుకు నిదర్శనంగానే జరగబోతుంది ఇప్పుడు భారతదేశంలో. మీకు ఏ భయము లేదు. ధైర్యంగా మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం, మన దేవతలను మనం పూజించుకుందాం. ఇతర దేవతలతో మనకేం పదయ్యా? ఏముందాడా? ఏముందని పోతున్నారు మీరు? ఎందుకు గౌరవిస్తున్నారు మీరు? నీకు తల వంచితే నువ్వు తల వంచు, నిన్ను గౌరవిస్తే నిన్ను గౌరవించు. నీ జీవితంతో ఆటాడుకుంటుంటే నువ్వెందుకు కప్పుకుంటావు? చీము నెత్తురు లేదా? ధైర్యం లేదా మనకు? వాళ్ళని కించపరుస్తూ మనల్ని ఏదో హైలైట్ చేస్తూ నేను మాట్లాడటం లేదు. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మారణకాండ సోషల్ మీడియా మాధ్యమంగా మనకు 1% మాత్రమే తెలుసు, 1%. ఎందుకంటే మీడియా మాధ్యమాలకు కూడా కొన్ని ఆంక్షలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ చూపించరు, వాళ్ళు ఎక్కువ చూపరు. అంతకు 100 రెట్లు అక్కడ జరుగుతుంది. అది ఈ దేశంలో జరగదని మీరు ఆలోచించకండి. జాగ్రత్తగా ఉండాలి. ఆనాడు జరిగింది ఒక తప్పు, మన వాళ్ళు చేశారు. ఏంటి? కావాలంటే చనువిచ్చాం, బ్రతుకుతామంటే నేల ఇచ్చాం, ఉంటామంటే ఆశ్రయం ఇచ్చాం. ఈనాడేం జరిగింది? మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ర్యాలీ చేస్తున్నాం బిచ్చగాళ్ళలాగా. ఎవరిది దేశం? ఎవరిది భూమి? నిరూపించుకోమని. మనది. మన దాన్ని మనం కాపాడుకోవడానికి ఈనాడు రోడ్లు ఎక్కాల్సి వస్తుంది, మాలాంటి తాపసులు మాట్లాడాల్సి వస్తుంది. అందుకే ఈ తప్పు మళ్ళీ మనం చేయవద్దు. చేయకూడదంటే నీ కడుపులో బిడ్డ పడి బయటకు వచ్చిన తర్వాత పుట్టుకతోనే మనకి చెప్పాలి, రే ఈ దేశం మనదిరా, ఈ ధర్మం మనది. నీవు పుట్టుకతోనే ధర్మం నీ ఎంత పుట్టింది. నీవు పుడుతూనే నీకు పురుడు చేసినాం, నామకరణం చేసినాం, బారసాల చేసినాం, అన్ని సంస్కృతి సాంప్రదాయాలకు అనుసంధానంగా చేసినాం. దీనికి పుట్టినిల్లు ధర్మం. నీవు పుట్టినప్పుడే నీ వెనక ధర్మం పుట్టిందా? ధర్మం నీతో పుట్టుమని చెప్పాలి. ధర్మాన్ని విడమారకు, ధర్మాన్ని ఏమరపాటు చేయకు, ధర్మాన్ని ఎదమినేసుకొని బ్రతుకు. అప్పుడే నీవు నా కడుపులో పుట్టిన దానికి విలువరాని ప్రతి తల్లి చెప్పాలి, ప్రతి తండ్రి చెప్పాలి. ఇది మన బాధ్యత. ఆస్తులు పంచివ్వడం కాదండి. ఆస్తులు పంచిస్తే చీమలు కూడబెట్టి కట్టినటువంటి పుట్టలో పాములు దూరినట్టుంది ఇప్పుడు వ్యవహారం. ధర్మాన్ని ఇవ్వండి. ధర్మాన్ని ఇస్తే నువ్వు ఇచ్చిన ఆస్తిని నీ పిల్లలు సుభిక్షంగా అనుభవించగలరు.
లేకపోతే పలాయనం చిత్తగించాల్సిన అవసరం వస్తుంది. గొంతు చించుకొని నేను నడిస్తే లాభం లేదు. నా మాటకు కట్టుబడి మీ జీవన విధానానికి అనుసంధానంగా నడవగలిగితే, మీరు వేసుకున్న దీక్షలకు, మీరు జీవిస్తున్నటువంటి జీవన విధానాలకు, మీ ఇంట్లో చేస్తున్న వ్రతాలకు, మీరు మొక్కుతున్న దేవుళ్లకు ఒక విలువ ఇచ్చినట్టు. మేము చదివిన ధర్మశాస్త్రంలో ఏమున్నదో తెలుసా? ఎవరయ్యా శివభక్తుడు అంటే, ఎక్కడ శివదూషణ జరిగిన, ఎక్కడ శివాలయము కూల్చిన, ఎక్కడ శివభక్తులకు అపహాస్యం జరిగిన అక్కడ వెళ్ళి ప్రశ్నించిన వాడు అసలైన శివభక్తుడని శాస్త్రంలో ఉన్నది.